హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. దీన్ని అయితే చాలా క్విక్గా చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. దీని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. వాటి చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, మెంతాకులు, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కూడా మొత్తం ముక్కలకంతా పట్టించేసేయాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, పించ్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టించేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేసుకుంటూ. ఈ రెసిపీని అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత టైం లేదు అనుకున్నా లేదంటే క్విక్గా చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేసుకోవచ్చు. దీన్ని రైస్ కాంబినేషన్లో అయినా తినేసేయచ్చు డైరెక్ట్గా, లేదు అంటే సైడ్ డిష్ అయినా పెట్టేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. కర్రీ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొరియండర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని రైస్ కాంబినేషన్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు సాంబార్ కూడా ఉంది. సో సైడ్ డిష్ అయితే సర్వ్ చేసేస్తున్నాను నేను దీన్ని. ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.